హాయ్ దిస్ ఇస్ సుపర్ణ కే రావ్ వెల్కమ్ బ్యాక్. చాలా మంది పేరెంట్స్ వచ్చి మేడం ఎందుకు నర్సరీ రైమ్స్ ఆర్ పాటలు అనేది ఎందుకు పాడతాము సెషన్స్లో అని అడుగుతారు. సో ఈ నర్సరీ రైమ్స్ పాటల్లో ఏంటంటే చిల్డ్రన్ యొక్క అటెన్షన్ని మనం గ్రాప్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం రిథమిక్ వేలో రైమ్స్ పాడినప్పుడు పాటలు పాడినప్పుడు పిల్లలకి అదొక ఎంజాయ్మెంట్ ఉంటుంది. వాళ్ళ అటెన్షన్ అనేది వాళ్ళ లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మనం యాక్షన్స్తో నర్సరీ రైమ్స్ పాడినప్పుడు చైల్డ్ ఐ కాంటాక్ట్ డెవలప్ చేసుకుంటాం. చైల్డ్ ఐ కాంటాక్ట్ అనేది మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ దీంతో పాటు మనకేంటంటే మనం చాలా రకాల వర్డ్స్ సౌండ్స్ అనేది నేర్పిస్తాము. సో ఈ సౌండ్స్ వర్డ్స్ నేర్పించినప్పుడు ప్రతి ఒక్క సౌండ్ అనేది ఎలా పలుకుతారు అనేది ఇండైరెక్ట్గా చైల్డ్ ఐ కాంటాక్ట్ ద్వారా పికప్ చేసుకుంటారు. అండ్ టర్న్ టేకింగ్ అన్నప్పుడు మనము జానీ అంటే చైల్డ్ ఎస్ పప్పా అంటాడు. సో గ్రాడ్యువల్గా ఏంటంటే టర్న్ టేకింగ్ అంటే మదర్ ఆర్ క్లినిషియన్ జానీ అంటే నేను ఎస్ పప్పా అనాలి. సో ఈ టర్న్ టేకింగ్ స్కిల్స్ అనేది కూడా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ.